జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజధాని గడ్డపై నుంచి వికారాబాద్ జిల్లా నిరుద్యోగ ఉద్యమ కళాకారుడిగా ఈరోజు ఒక సభను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ నిరోధక కళాకారులకి ఉద్యోగాలు సాధించే పోరాటాన్ని ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం. కావున వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారులు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరూ కూడా రాజధాని గడ్డ మీద వచ్చి తెలంగాణ సాధనలో ఎంతమంది అయితే కృషి చేసిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులు ఉన్నారో వాళ్ళందరూ ఈ సభకు, ఈ పోరాటానికి సిద్ధం కట్టి మీ డప్పులు లేకపోయినా డొక్కల మీద డప్పులు కొట్టి గలంతో మీ పాటను ప్రస్తావన చేస్తూ అసెంబ్లీ వరకు వినిపించేలాగా మీరు హోరెత్తి దండోరేసి దండోరా కట్టి హైదరాబాద్ రాజధానికి చేరాలని ఈ రాజధాని హైదరాబాద్ నుంచి తెలియపరుస్తూ మీ నిరుద్యోగ ఉద్యమ కళాకారుడు వికారాబాద్ జిల్లా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది హెచ్చరిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి ప్రత్యేకంగా మిమ్మల్ని జోడించి మీరు నమస్కరించి మిమ్మల్ని పాదవందన తెలియజేస్తూ వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, మీ జిల్లా మీ గడ్డపైన ఉన్నటువంటి వ్యక్తిని, మీకు సేవ చేసినటువంటి వ్యక్తిని, మీకు పాట పాడినటువంటి వ్యక్తిని ఈరోజు మీ నోటి ముద్ద మీరు ఇచ్చినటువంటి ఆ ముద్దలు తిని నేను 4 రోజులు జీవితాన గడిపిన వ్యక్తిగా మిమ్మల్ని తెలియపరుస్తున్నాను. ఎలాగైతే మాకు ఉపాధి కల్పించారో, ఎలాగైతే మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా అయితే ప్రజాపాలనగా మేము తీసుకెళ్తున్నారో అదేవిధంగా ప్రజాపాలన కావాలి అంటే ఇది బంగారు తెలంగాణని మభ్యపెట్టినట్టు కేసీఆర్ని ఇంకా బుద్ధి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తే బంగారు తెలంగాణ కాదు ప్రజాపాలన అవుతుందని మీరు నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నిరుద్యోగ కళాకారులకు తెలంగాణ కళాకారులకు అందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమ నిరుద్యోగ కళాకారులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రాజధాని గడ్డ పైన మిమ్మల్ని గౌరవిస్తూ మిమ్మల్ని నమస్కరిస్తూ తెలియపరుస్తున్నాను. వికారాబాద్ జిల్లా నిరుద్యోగ కళాకారుడిగా డాక్టర్ సలీం, వికారాబాద్ జిల్లా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిరుద్యోగ కళాకారుల ఐక్యత వర్ధిల్లాలని తెలియపరుస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.